రిస్ట్రిక్ట్ చేయాలి ఇండియాని, బట్ 10 రన్స్ కావాలి ఇక్కడ. ఇదే సమయంలో ఇక్కడ వికెట్ పడడం, రింకు సింగ్ అఫ్ కోర్స్ 546, 69 ఆఫ్ఘనిస్తాన్ మీద. బెంగళూరులో ఎక్కువ మ్యాచ్ ఆడలేదు, ఆన్ అండ్ ఆఫ్ అవుతూ వచ్చాడు పాపం. వాళ్ళు అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు, ఫీల్డింగ్లో దాదాపుగా 7-8 పరుగులు సేవ్ చేశాడు, క్యాచ్లు పట్టుకున్నాడు, 3 క్యాచ్లు అది కూడా. హారిస్ రాఫ్ లాస్ట్ ఓవర్ వేస్తున్నాడు, ప్లాన్ అదే ఉంటుంది, వైడ్ వేయాలి, వైడ్ వేయాలి అండ్ ఒక ఫీల్డర్ లోపలికి వస్తాడు. ఇది కష్టం బౌలర్కి, ఎందుకంటే ఒక ప్లాన్ ఉంటుంది, 5 ఫీల్డర్స్ బయట ఉండొచ్చు అంటే ఇప్పుడు 4 మాత్రమే బయట ఉండాలి. చూసుకోవచ్చు ఆఫ్ సైడ్ లో కేవలం ఒకటే ఫీల్డర్ ఇప్పుడు టీంలో. ఓ చెస్ స్పేస్ 2-1 అక్కడ తిలక్ వర్మ పరిగెత్తగల తిలక్ వర్మ ఈజీలీ ఫెయిర్లీ హ్యాపీలీ వచ్చేసాడు సెకండ్ కి. సో 5 balls లో 8 runs కావాలి. లక్కీ అది టాప్ నుంచి తగిలింది, తన ఐడియా అవుతే లెగ్ సైడ్, అది ఆల్మోస్ట్ స్వీప్ షాట్ ఆడటానికి అసోవర్ బాల్ కాబట్టి కనెక్షన్ కుదరలేదు. కానీ అట్లీస్ట్ 2 ఇంపార్టెంట్ రన్స్ అయితే వచ్చాయి. రింకు సింగ్ వేగంగా పరిగెత్తగలడం మనకు తెలిసిందే. అది ఇందాక మనం అన్నట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ప్రెషర్ అయితే ఖచ్చితంగా బౌలర్ మీద ఉంటుంది, ఎందుకంటే హాట్ కండిషన్స్, స్వెటీ కండిషన్స్, అలాంటి ప్రెషర్లో బాల్ చేతిలో ఎక్కువ జారుతూ ఉంటుంది. తిలక్ వర్మ ఈ బాల్ ఏం చేస్తాడు? ఆల్ ఇంపార్టెంట్ బాల్ ఇది. ఈ బాల్ బౌండరీ వచ్చిందంటే అందరూ ఉపయోగించుకుంటారు. కష్టం అది ఒకడే ఉన్నాడు అవుట్ సైడ్ ఆఫ్ సైడ్ లో, రింగ్ బయట, స్క్వేర్ ఆఫ్ ద వికెట్. కొట్టాడు, వెళ్ళిపోయింది, గెలుపుకి చేరువలో ఉన్న తిలక్ వర్మ సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఇండియాకి 9వ ఏషియా కప్ గెలిపించి నేనున్నాను, నన్ను గుర్తు పెట్టుకోండి, ఇందుకోసమే నేను ఉన్నాను తిలక్ వర్మ. బ్రిలియంట్ షాట్ ఇది. అదే అంటారు కదా, ప్రెషర్ సిచ్యువేషన్ లో ఈ షాట్ ఆడాలంటే అంత ఈజీ కాదు. స్లో ట్రై చేస్తాడు, కానీ జస్ట్ షార్ట్ ఆఫ్ లెంత్ బాల్ వేశాడు కాబట్టి ఈ షాట్స్ ఆడగలడు. వెయిట్ చేశాడు, లెంత్ పిక్ చేశాడు, పిక్ చేసి దాన్ని 18 మీటర్ 6 సాధించగలిగాడు. సూపర్ షాట్ అది. గంభీర్ ని చూడొచ్చు అక్కడ, ఎస్ అనుకుంటున్నాడు గంభీర్. రవి బాల్ అయిపోతున్న మ్యాచ్ డౌటే లేదు అక్కడ. ముచ్చటగా 3వసారి పూర్తి చేస్తే మాత్రం డెఫినెట్ గా చాలా అద్భుతంగా ఉంటుంది టీమిండియా. అలాంటి ఫామ్ లో ఉండాలని చెప్పాలి T20s లో నెంబర్ 1. ఎందుకే ప్రెషర్ లో ఉన్నా కూడా అలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు ఆ ఫినిషింగ్ లైన్ దాకా తీసుకెళ్ళడానికి. విజయ తిలకం దిద్దడానికి సింధూరం పట్టుకున్నాడు, నుదుటిన చేయి పెట్టాడు. ఆ విన్నింగ్ షాట్ వచ్చిందంటే తిలకం దిద్దడమే. DP World Asia Cup 2025 గెలవడానికి తిలక్ వర్మ సింగిల్ అయితే తీసుకుంటున్నాడు. స్కోర్ 7. ఇండియా ఓడిపోలేదు, ఇంకా 3 balls ఉన్నాయి. ఇప్పటిదాకా ఒకటే మ్యాచ్, అది కూడా ఫైనల్ ఆడుతున్న రింకు సింగ్ కి అవకాశం విన్నింగ్ షాట్ పట్టడానికి. తన హీరో వచ్చి సింగిల్ తీస్తే కనుక ఈజీగా ఈ కప్పు కలుస్తుంది. పార్ట్నర్షిప్స్ అంతా క్రూజలో మనం అదే మాట్లాడుకుంటూ వచ్చాము. 3 తొందరగా వికెట్ కోల్పోయిన తర్వాత ఆ పార్ట్నర్షిప్స్, కావాల్సిన పార్ట్నర్షిప్స్ వచ్చాయి. తిలక్ వర్మ వచ్చిన తర్వాత తన మీద కాన్ఫిడెన్స్ ఏంటో మనకి క్లియర్గా తెలిసిందే. అందుకే ఎప్పుడు అంటున్నా కదా, తనకి నెంబర్ 4 పొజిషన్ సొంతం చేసుకోవాలి అంటే ఇలాంటి నాక్స్ ఆడాలి. ఇప్పుడు తెలుసు నెంబర్ 4 ఎవరు పర్మనెంట్ ప్లేస్ వస్తుందండి. అబ్సల్యూట్లీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది ఉండింది, బీట్ సరిగా కుదరల, బట్ ఎప్పుడైతే కుదిరిందో డీజెట్టీలోనే రింకు కొట్టేశాడు. DP World Asia Cup 2025 భారత్ గెలిచింది. కష్టపడ్డారు, ఇబ్బందుల్లో పడ్డారు, కానీ సంకల్పం కోల్పోలేదు. ఎలాగైనా సరే ఈ కప్పు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసే తిలక్ వర్మ ఉన్నాడు. నీతో పాటు నేనున్నాను, శివం దూబే ఉన్నాడు. అండ్ ఎట్టకేలకు ఇక్కడ చూడొచ్చు, మనందరి ఎమోషన్స్ కూడా అదే. ఇండియా గెలిచింది, గెలిపించాడు తిలక్ వర్మ, ఆనందపరిచారు మనందరినీ. టేక్ కేర్ బౌ తిలక్. మన హైదరాబాద్ గెలిపించేటదే కావాలి కదా మనకి. టెరిఫిక్ ఇన్నింగ్స్ పూర్తి చేసిన రింకు అయినా కూడా ఒక తిలక్ వర్మ మాత్రం టెరిఫిక్ ఇన్నింగ్స్. ఫైనల్ లో ఆ ప్రెషర్ లో ఆ టెంపర్మెంట్ చూపించాడు, చివరి వరకు ఉన్నాడు అక్కడ. పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ప్రెషర్ ఉన్నా కూడా ఇలాంటి కూల్నెస్ అక్కడ కోల్పోలేదు. అదే అన్నావు కదా, తిలక్ వర్మ ఆఖరి వరకు ఉన్నాడు, మ్యాచ్ గెలిపిస్తాడని ఆఖరి వరకు ఉన్నాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకుని మ్యాచ్ గెలిపించాడు. ఇది మొదటిసారి కాదు, చాలా సార్లు లాస్ట్ దాకా నిలబడి మ్యాచ్లు గెలిపించాడు. లాస్ట్ 1 year గా తిలక్ చూపించిన ఫామ్, తిలక్ చూపించిన టెంపర్మెంట్ వేరే లెవెల్లో ఉన్నాయి. చాలా గ్యాప్స్ వచ్చాయి, చాలా బ్రేక్స్ వచ్చాయి, కండిషన్స్ చాలా టఫ్ గా ఉన్నాయి. క్రాంప్స్ రావచ్చు, చవటలు రావచ్చు, ప్రెషర్ ఉండొచ్చు, ఏ బౌలర్ ఎక్కడేస్తాడో కూడా తెలియదు. కానీ ఆ టపాసులు పేలుతున్నాయి. ఆ పేలే టపాసుల సౌండ్లకి మనం చప్పట్లు కొడుతున్నామంటే దానికి కారణం తిలక్ వర్మ. ఈ టోర్నమెంట్ లో ఎప్పుడు వచ్చినా ఇదే జరుగుతుందని చూపించారు టీమిండియా.
అంత చక్కగా ఆడారని చెప్పాలి. మొదటిసారి జరిగితే రెండోసారి జరగదేమో